స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో ఏంటండి, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మార్కెట్ ఏమాత్రం బాగోలేదండి, అంతా డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. బట్ అయినప్పటికీ మరి మనం మామూలుగా ఉండదు కదా మనతోటి. సో లాస్ని అయితే మళ్ళీ రికవర్ ప్రాసెస్లో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు హంటింగ్. సో ఫస్ట్ మొదటి బాణం అయితే నేను ఈకో మోటార్స్ మీద అయితే ఈచెస్ మోటార్స్ మీద అయితే నేను ఈరోజు ట్రేడ్ చేయడం జరిగిందనమాట. బట్ అన్ఫార్చునేట్లీ నేను ట్రేడ్ చేసిన కొద్దిసేపటికే వాలిటాలిటీగా ఉందన్నమాట. సో అందుకని ఇంకెందుకు అనవసరంగా అని చెప్పేసి చాలా తక్కువ మొత్తంలోనే నేను ట్రేడ్ అయితే చేయడం జరిగిందనమాట. జస్ట్ 70 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఇలా కాదు, అసలు నిఫ్టీ ఆప్షన్ ట్రేడింగ్ చేద్దాం, కొంచెం డేంజర్ అయినా సరే రిస్క్, నాకు ఏంటంటే రిస్క్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. సో సర్లే, ఇంకా డేంజర్ అయినా సరే కొంచెం నిఫ్టీ మీద ఇది తీసుకున్నాను అనమాట. ప్రాపర్ మూమెంట్ కోసం వెయిట్ చేశాను. సో ఎగ్జాక్ట్గా నాకు నిఫ్టీలో అయితే ఒక మూమెంట్ అయితే నాకు కనిపించింది అనమాట. ఇంకా అక్కడ నేను బై చేసి ఆల్మోస్ట్ నాకు 1450 రూపాయల ప్రాఫిట్ అయితే వచ్చిందనమాట. సో దాంతో నేను ఎగ్జిట్ అయ్యాను. సో ఈ విధంగా అయితే ఈరోజు ట్రేడింగ్ అయితే చేశాను అనమాట. 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను, హెల్తీ ట్రేడ్స్. బట్ లాస్ అయితే మ్యాక్సిమం రికవర్ అయితే ఆల్మోస్ట్ వచ్చేస్తుందండి. సో రేపు ట్రేడింగ్ సెషన్లో కూడా చూడాలి ఏంటి పరిస్థితి అనేది. అండ్ నిఫ్టీ అసలు చాలా వాలిటాలిటీగా ఉందండి. సో మనం అసలు అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో కొద్దిసేపు 50 పాయింట్స్ అప్ ఉంటుంది, 50 పాయింట్స్ డౌన్ ఉంటుంది. సో ఎవ్రీ మూమెంట్ కూడా అసలు బయట అరుస్తున్నారు అక్కడ అలా ఉందన్నమాట. సో గైస్, అదే అనమాట నేను చెప్పాలనుకుంటుంది. గైస్, ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే కొన్ని రోజులు చాలా కష్టంగా ఉండేటట్టు ఉంది. యాక్చువల్లీ ఈ మధ్యకాలంలోనూ నేను ఎప్పుడు కూడా ఇంత డిఫికల్టీస్ ఫేస్ చేయలేదు. ఎవరైనా ఛానల్ కొత్తగా వస్తే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఆల్మోస్ట్ వెరీ నియర్ టు 100 సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ అంతేకాకుండా నా మెయిన్ ఛానల్ అంటే తణుకబ్బాయి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుచున్నాను. సో దిస్ ఇస్ మై మెయిన్ ఛానల్. సో ఇట్స్ ఎంటర్టైన్మెంట్ పర్పస్. And also please follow in Instagram, that is Tanuku_Abbai. So that is also my Instagram. So please feel free to contact me on Instagram, guys. Okay, bye, take care.